హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 6:00కి లెగిసాను కానీ ఫోన్ ఛార్జింగ్ లేదు అనేసి వ్లాగ్ అయితే ఎర్లీగా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడైతే 6:45 అయిపోయిందండి. ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను లేచి లేవగానే బయట అయితే క్లీన్ చేసేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకా వంటగదిలోకి వచ్చి బియ్యం కడిగైతే స్టవ్ మీద పెట్టాను. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా షానూన్ అయితే నిద్ర లేపానండి. సో దానికోసం అయితే తాగడానికి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద అయితే పెట్టాను. సో ఈరోజు పెద్ద ఎక్కువగా పని అయితే లేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము పిల్లలకి బ్రెడ్ అయితే నెయ్యిలో వేపించేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు కూర బెండకాయ ఫ్రై అయితే పెడతానండి. పిల్లకి వేడి నీళ్ళు కాకపోతే బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తాను. వేడి నీళ్ళు పెట్టానండి, అవి కాలిపోయినాయి. శాంతల్లి ఇదిగో వేడి నీళ్ళు. ఇంకా నేను నైటే బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నామండి. మా వారు అయితే నాకు హెల్ప్ చేశారు, కట్ చేసేసి ఉంచారు. ఇంక ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తాను. ఈరోజు బెండకాయ ఫ్రై పెడతాను అనేసి చెప్పానండి నైట్ పిల్లలకి. మా మను చెప్పింది నాకు బోల్డ్ వేరుశనగ గుళ్ళు వేసేయాలి అని చెప్పింది అనమాట. సో అందుకని ఫస్ట్ తాలింపు వేయడానికి ముందు వేరుశనగ గుళ్ళు అయితే వేగిస్తున్నానండి. వేరుశనగ గుళ్ళు అయితే వేగిపోయినాయండి. దీన్ని అయితే ఒక బాక్స్లోకి తీసేసుకుంటాను. ఇంకా మిగతా తాలింపు పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ ప్లేస్లో పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నం అయితే వార్చేస్తున్నాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా అన్నం అయితే వార్చేసాను అనమాట. నేను మిక్స్డ్ రైస్ వండుతాను కదండి. అయితే ఇంకా ఈ మధ్యలో మొత్తం నేను మైసూరీ రైసే వండేస్తున్నాను. ఎందుకంటే అది ఇట్టే పురుగు పట్టేస్తుందండి, డీమార్ట్ నుంచి తెచ్చుకున్నది. ఇంక ఈసారి ఏమనుకుంటున్నామంటే డీమార్ట్ నుంచి ఈసారి తెచ్చుకోవద్దు, బయట నుంచి తెచ్చుకుందామని అనుకుంటున్నాము. ఎందుకంటే ప్యాకెట్ తీసుకొస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత మరి గాలి తగిలితే అలా పురుగు పట్టేస్తుందా లేకపోతే ఏంటో రీజన్ తెలియదు. కానీ ఓపెన్ చేసిన ఒక 1 వీక్ 10 డేస్ లోపల ఎంటే తెల్ల పురుగు అయితే వచ్చేస్తుందండి. నాకు అసలు చిరాకు వచ్చేస్తుంది వాటిని శుభ్రం చేసి వండడానికి. అలా అనేసి 25 కేజీల బియ్యం బస్తాని పాడేలేం కదా. సో ఇంకా అలా మా హస్బెండ్ ఈ బియ్యం అవగొట్టే ఫస్ట్ మళ్ళీ పురుగు ఇల్లంతా పాకేస్తుందేమో అనేసి ఇంకా ఆ బియ్యం అయితే వండేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో నేనేమో అస్సలు తినలేకపోతున్నానండి. అవేమో సన్నంగా ఉంటాయి కదా. నాకేమో మిక్స్డ్ రైస్ కానీ మొత్తం రేషన్ రైస్ కానీ బాగా అలవాటు. ఇదేం తినలేకపోతున్నాను. కొంచెం అన్నం తినేసరికి నాకు కడుపు అంతా హెవీ అయిపోయినట్టుగా అలా అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా తిన్న ఫీలింగ్ అయితే రావట్లేదు అనమాట. నాకు ఏంటంటే రేషన్ రైస్ పెద్దగా ఉంటుందేమో, అది పళ్ళ కింద పడి మెత్తగా అవుతుంది. ఇదేమో సన్నంగా ఉండి పళ్ళ సందుల్లో నుంచి దూరిపోతున్నట్టుగా అనిపిస్తుందండి. మరి నాకే ఎలాగ ఉంటాయో, ఇలాంటి ఫీలింగ్స్ అందరికీ ఉంటాయో నాకేం తెలియదులేండి. ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి స్నాక్స్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము బ్రెడ్ నెయ్యిలో వేపించి కావాలని అడిగారు. మా పిల్లలకి ఇది ఎంత ఫేవరెటో తెలుసండి, చాలా ఇష్టము. ఇది బ్రెడ్ని ఎగ్గేసి పెడతా కూడా చాలా ఇష్టంగా తింటుంది. బట్ మను అస్సలు ముట్టుకోదు కూడానండి. అది నేను తినను అలాంటివి. ఇలా అయితే తింటాను. ఇలా బ్రెడ్ని వేగించి జామ్ రాసుకుని తింటే బాగుంటుంది. ఈరోజు ఇంట్లో జామ్ అయితే లేదు, డీమార్ట్లో కూడా కనపడలేదండి, తీసుకోలేదు. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. సో పిల్లలు ఆ డ్రై ఫ్రూట్స్ తినేసి
రెండు బ్రెడ్ ముక్కలు అయితే తినేసారండి. మా మను అయితే ఒకటే తింటుంది. మను అసలు ఎలా అంటే దానికి కొంచెం తినేసరికి స్టమక్ నిండిపోతుంది అనుకుంటా అండి. మనం 2 ఇస్తే అది అందులో ఒకటే తింటుంది. 2 ఇడ్లీలు పెడితే ఒక ఇడ్లీ తింటుంది. అలా అనమాట. మనం పెట్టిన దాంట్లో హాఫ్ మాత్రమే తినాలి అనుకుంటుందో ఏమో నాకు తెలీదు. ఈరోజు షానుకి ఏదో స్కూల్లో యాక్టివిటీ ఉందంటండి. అందుకని ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ అయితే తీసుకురమ్మన్నారంట. ఫ్రూట్ ఏమో ఇలా స్క్వేర్ కింద కట్ చేయమన్నారంటండి. అదే వెజిటేబుల్స్ ఏమో సర్కిల్ కింద కట్ చేసుకుని రమ్మన్నారంట. సో మా ఇంట్లో క్యారెట్ ఉందండి. ఏదైనా పట్టుకెళ్ళొచ్చు, కీరా దోశ ఏదైనా అని. క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్లు అయితే ఇలాగ సర్కిల్ కింద కట్ చేస్తున్నాను. అమ్మలేదే తగ్గిపోతుంది. అది జడేసేస్తాను ఫస్ట్, నీకు జల్లు ఇప్పేసే. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. ఇప్పుడైతే లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై పెట్టాను కదండి. మా మను అయితే మాత్రము బెండకాయ ఫ్రైలో వేరుశనగ గుళ్ళు ఎక్కువ కావాలని అడిగింది కదా. సో దానికోసం అయితే వేరుశనగ గుళ్ళు ఎక్కువ వేస్తున్నాను. మా షాను పెద్దగా తిందలేండి ఇలాంటివి. మా షాను అంతా నా టైప్ అనమాట. మను అంతా మా హస్బెండ్ టైపు. నాన్ వెజ్ అయితేనే ప్రశాంతంగా తింటారు వీళ్ళిద్దరూ, వద్దు అనుకుండాని. కూరగాయలు అయితే బాబు ఇదా అనేసి అంటారనమాట మా ఆయనని మా మను. కానీ నేను మా షాను కూరగాయలను ఎక్కువ ఇష్టంగా తింటాము. మేము కూరగాయలని కాదులేండి, నేను నా షానమ్మ ఏదైనా కూడా చాలా ఇష్టంగానే తింటాము, ఇంట్లో చేసుకున్నది ఏదైనా అని. మా మను అలా కాదనమాట. మా మను మా హస్బెండ్ చాలా డిఫరెంట్. నేను మా షాను ఒకటి అనిపిస్తుంది. అలాగే చదువుకునే విషయంలో, తెలివితేటల విషయంలో మా హస్బెండ్ షాను ఒకలా అనిపిస్తారు. మా మను కూడా వాళ్ళతో సమానంగా ఉంటుంది. తెలివితేటల విషయంలో నేనే తక్కువండి. మా ఇంట్లో తెలివి నాకే తక్కువ అనిపిస్తుంది. మా హస్బెండ్ మా షాను మను ఒకలా అనిపిస్తారనమాట. ఎలా అయినా పోలికలైతే ఇద్దరు సమానంగా షేర్ చేసుకున్నట్టుగా ఉంటుందండి నాకైతే. తిండి విషయంలో మా షాను నాలా ఉంటుంది, తెలివితేటల విషయంలో మా హస్బెండ్లా ఉంటుంది, రూపురేఖల విషయంలో మను నాలాగా ఉంటుంది, షాను మా హస్బెండ్లా ఉంటుంది, ఇలా అనమాట. ఇంక ఇదిగోండి వాటర్ బాటిల్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ని వాళ్ళ బుట్టలు అయితే పెట్టేసి ఇప్పుడు పిల్లలకైతే జడలు అయితే వేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే మార్నింగ్ 5:30, 6 అలాగ లేసి త్వరగా కొంచెము టీ అయితే తాగేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆయన వాకింగ్కి అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆర్ఆర్సీ గ్రౌండ్ ఉంటుంది కదండి సికింద్రాబాద్లోని, అక్కడ వాకింగ్ జాగింగ్ అయితే చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని నేనే రెడీ చేసుకుని పిల్లల్ని తీసుకుని నేను స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. స్కూల్ నుంచి వాకింగ్ కూడా వెళ్ళిపోతున్నానండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసి నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. 8 కల్లా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. కాకపోతే మా మనుయ్య కొంచెం లేట్ చేసింది. ఇప్పుడు 8:15 అయిపోయింది. పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను వాకింగ్ చేసుకుని వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి. వచ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇప్పుడు ఈరోజు ఫ్రైడే కదా, దేవుడికైతే దీపారాధన చేసుకోవాలి. అయితే ఇంకా నేను తలస్నానం ఏమీ చేయలేదండి. ఎందుకంటే నాకు ఒక 4-5 డేస్గా తల ఎందుకో ఈ కొంచెం లైట్కి ఎక్స్పోజ్ అవ్వగానే తల బరువెక్కేసి అదో రకంగా ఉంటుంది. తలస్నానం చేస్తుంటే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా నేను ఈరోజు తలస్నానం చేయలేను అనేసి తలస్నానం చేయలేదండి. అందుకే మా వారిని మీరు దేవుడికి దండం పెట్టేసుకోండి అంటే ఆయన పెట్టుకుంటున్నారండి. ఆయన దేవుడికి దీపం వెలిగించేసాక నేను నార్మల్గా దండం అయితే పెట్టేసుకుంటాను. ఆకలిస్తుంది. 10 అయిపోయిందండి టైము. కొంచెం ఏదైనా తినేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఇల్లు మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసి ఆయన అయితే స్నానం చేసేసి నా కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు 2, మా హస్బెండ్కి ఒక 2 బ్రెడ్ అయితే వేగిచ్చేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ పిల్లలు తినగా మిగిలినాయండి. ఇవి నేను మా హస్బెండ్ షేర్ చేసుకుని ఇద్దరము తినేసాము. అలాగే పిల్లలకి పపాయ కట్ చేసాను కదా, అది కూడా మిగిలింది, అది కూడా కలిసి తినేసామన్నమాట. టైం అయితే 10:30 అయిపోయిందండి. దేవుడికైతే దీపారాధన చేసేసుకుని నేనైతే ఫుడ్ తినేసాను. ఇంకా క్విక్గా ఎడిటింగ్ అయితే చేసేస్తాను ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు టైము 10:30 అయింది కదా, 10:30 నుంచి 2 వరకు నా టైం అనమాట. అంటే ఈ టైం మొత్తాన్ని ఎడిటింగ్ చేయడము, ఇంగ్లీష్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ప్రాక్టీస్ చేయడము, ఇంగ్లీష్ నేర్చుకోవడము, ఇలా అయితే టైం సరిపోతుంది. సో ఎడిటింగ్ అయ్యాక మీతో మాట్లాడతాను. మా వారేమో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసారు. నేను వాకింగ్ నుంచి వచ్చేసరికి ఇంకా 26 మినిట్స్ ఉంది, అది అవ్వాలి. తర్వాత ఏమో నిన్నటి నుంచి 3 డేస్ నుంచి బట్టలు మడతలే పెట్టట్లేదండి. ఈరోజు ఎలాగైనా బట్టలు మడతలు పెట్టేయాలి. ఈ మధ్యలో
ఏంటో చాలా బిజీగా అవుతున్నాయి నా డేస్ అన్నీని. తర్వాత రేపు బ్లాగ్కి కొన్ని విషయాలు అయితే కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో దాని గురించి కూడా చాలా విషయాలు అయితే మీతో మాట్లాడాలి. మాదైతే లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్ 1:30కి లంచ్కి అయితే వచ్చారనమాట. ఇంకా నాది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బట్టలు అయితే ఆరేసుకుంటున్నాము. ఎప్పుడో అయిపోయిందండి వాషింగ్ మిషను. కానీ బయట ఎంత ఎండ వస్తుందండి, నాకు ఆ ఎండ చూస్తుంటేనే భయం వేసేస్తుంది. కొంచెం వెలుతురు ఫోర్ హెడ్ మీద తగిలినా కూడా నాకు తల బరువెక్కిపోతుంది అనమాట. ఇంక అందుకనేసి నేను బట్టలు అయితే ఆరేయలేదు. ఇంక ఇప్పుడు కూడా నేను ఎక్కువ బట్టలేమి ఆరేయలేదు. ఎండ ఉన్న వైపు అంతా మా హస్బెండ్ ఆరేసుకుంటే నేను ఎండలేని ఈ పక్క బాల్కనీ ఉంటుంది కదండి హాల్లోని, అది అక్కడ మనకి పెద్ద బాదం చెట్టు ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి చల్లగా ఉంటుంది ఈ బాల్కనీ. నాకు అందుకనేసి ఈ ఒక్క బాల్కనీ ఇష్టమండి. వంటగది బాల్కనీ ఏంటి, ఆ పక్క బెడ్రూమ్ బాల్కనీ ఏంటి, విపరీతమైన ఎండ వచ్చేస్తుంది అక్కడికి. నాకు అస్సలు నచ్చదు ఎండ నాకు తలకు తగిలిందంటే ఇంకా అసలు నేను ఉండలేను. ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే నేను ఆరేసుకుంటానులే బట్టలు అన్నారు. పర్వాలేదు, ఈ బాల్కనీ నేను ఆరేస్తాను, మీరు కొంచెం నాకు వీడియో తీసి పెట్టండి శ్రీవారు అంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారండి. ఇంక ఈ బాల్కనీలో చిన్నవి పిల్లల సాక్స్, పిల్లలవి ఫ్యాంట్లు లాంటివి అయితే ఇక్కడ ఆరేసేసాను. మిగతా బట్టలన్నింటినీ మా హస్బెండ్ అయితే ఆ పక్క బాల్కనీలో అయితే ఆరేసారండి. మా వారు తన ప్రేమని మాటల్లో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరండి, కానీ తను చేసే పనుల్లో నాకు తెలిసిపోతుంది తనకి నేనంటే చాలా ఇష్టము అనేసి. ఎందుకంటే చాలా విషయాల్లో నేను గమనించానండి. నాకు కుక్కలంటే చాలా భయము, నాకు కుక్కల భయము అనేసి. అసలు నన్ను ఎంత ప్రొటెక్ట్ చేస్తారో తెలుసండి. నేను ఎక్కడ భయపడి కేకలేస్తాను అనేసి నన్ను చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు, ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే నాకు ఈ ఎండ తగిలితే తలనొప్పి వస్తుంది అనేసి పాపం భోజనానికి 2 o'clock ఆ టైంకి వచ్చి భోజనం చేసి పిల్లల్ని ఆయనే స్కూల్ నుంచి అయితే తీసుకుని వస్తారన్నమాట. ఎందుకంటే ఇంత ఎండలో నేను బయటికి వెళ్తే ఇంకా రోజంతా తలనొప్పి అని పడుకుంటానని ఆయనకి భయము. తర్వాత బట్టలు ఆరేస్తే ఎండ ఎక్కడ తగులుతుందో అనేసి అది కూడా ఆయన ఆరేసుకుంటారండి. ఇంకా నాకు ఎడిటింగ్కి ఎక్కడ లేట్ అయిపోతుందా అనేసి ఇల్లు మొత్తాన్ని ఆయనే శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇలా తను మాటల్లో చెప్పకపోయినా తను చేసే పనుల్లో నాకు తనకి నేనంటే ఎంత ఇష్టము అన్నది నాకు తెలుస్తుందండి. నేనైతే మాత్రం తనంటే నాకు ఎంత ఇష్టము అన్నది నేను చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్తూ ఉంటాను అన్నమాట. మాటల్లో చెప్తూ ఉంటాను, ఇంకా మెసేజెస్ పెడుతూ ఉంటాను, ఇవన్నిటిలో అయితే చెప్తూ ఉంటాను నేను. అయితే ఎప్పుడు ఒక మనిషిలో పాజిటివ్సే ఉండవు కదండి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. మా వారిలో నాకు నచ్చనివి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి చాలా చిన్న విషయాలే. అవి ఏంటి అన్నది రేపు చెప్తానండి. ఒక విషయంలో మా ఆయన మీద నాకు చాలా కోపం వచ్చిందనమాట. అది చాలా చిన్న విషయం, ఆయన అసలు కన్సిడరే చేయరు. నువ్వు కన్సిడర్ చేయాలి, ఇలాంటివి కూడా పట్టించుకోవాలి నువ్వు అని నేను అంటాను అనమాట. అది ఏంటి అన్నది రేపు చెప్తాను. టైం అయితే 2:20 అయిపోయిందండి. మాదైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. మా వారైతే గీజర్ బుక్ చేశారండి. మేము వేడి నీళ్ళకి హీటర్ పెట్టుకుంటున్నాం కదా, సో చాలామంది కామెంట్ చేస్తున్నారు భవానీ పిల్లలతో హీటర్ సేఫ్ కాదు అని చెప్తున్నారు కదండి. ఇంక అందుకనేసి మా వారైతే ఇది బుక్ చేసేసారు. ఎంత పడ్డది గారు? 5,800. 5,800 అండి. మళ్ళీ అక్కడ ఏదో వైర్ ఒకటి బుక్ చేసావు కదా, అది దేనికి? ఆ వైర్ దేనికి? మొత్తం అలాగా ఇది 5,200, 400 ఏమో, అది మొత్తం కలిపి 6,400. మళ్ళీ ఇన్స్టాలేషన్ కి 480 రూపీస్ అంటండి. ఒక టెక్నీషియన్ వచ్చి బిగిస్తారు. ఒక నిమిషం షార్ట్ వీడియో తీస్తాను. సో ఇది నేను ఈ ప్రోడక్ట్ షార్ట్ వీడియో పెడతానండి, అది ఇంక్లూడ్ చేస్తాను. ప్రోడక్ట్ అయితే 3:30 అయ్యిందండి. గిన్నెలన్నీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను. తర్వాత బట్టలు మడతెట్టాలని చెప్పాను కదా, బట్టలు కూడా మడతలు పెట్టేశానండి పిల్లలతో మాట్లాడుతాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే అటుకులు వేపించాను. ఇవ్వండి, అటుకులు వేరుశనగ గుళ్ళు వేసి వేపించాను. సూపర్ టేస్టీగా ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ అటుకులు లేకపోతే మనమరాలు ఇలాగ వేరుశనగ గుళ్ళు వేసి పుట్నాలు వేసి వేపించి ఇచ్చేది. ఉప్పు కారం వేసి సూపర్ టేస్టీగా ఉండేది. క్రిస్పీగా. ఈరోజు షాను మను వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతున్నదండి.
నేను టీచర్కి చెప్పాననమాట. మా పిల్లలకి ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ నేనైతే నేర్పించానండి. నాకు డివిజన్స్ రావు. సో మా షాను వాళ్ళకి నేను డివిజన్స్ నేర్పించలేదు. వాళ్ళ స్కూల్లో చాలా డిఫరెంట్గా చెప్తున్నారు అనేసి అంటే టీచర్ అయితే డివిజన్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు. ఇది మ్యాథ్స్లో సెకండ్ క్లాస్ అండి షాను వాళ్ళకి. అయితే మా మనుకి టేబుల్స్ నేర్చుకోమనేసి చెప్పారు. మా షానుకు అయితే మాత్రము డివిజన్స్ అయితే చేపిస్తున్నారన్నమాట. అయితే నాకు డివిజన్స్ చిన్నప్పుడు ఎప్పుడూ నేర్చుకోలేదండి నేను స్కూల్లోని. అసలు నేను స్కూల్లో 10th క్లాస్ ఎలా పాస్ అయ్యాను అన్నది ఆ దేవుడికే తెలియాలి. నేను 10th 57 మార్క్స్తో పాస్ అయ్యానండి. నాకు సరిగ్గా ఎవరు కూర్చోబెట్టి ఇది ఎలా చేయాలి అలా చేయాలి అని చెప్పలేదు. మేబీ మీకు డౌట్ రావచ్చు, అదేంటి భవాని నీకు 2 అన్నయ్యలు, వాళ్ళిద్దరూ బాగా చదువుతారు కదా, వాళ్ళు నీకు ఎప్పుడు ఏమీ చెప్పలేదా అంటే, మా అన్నయ్యలు నన్ను చదివించడం కోసం చాలా ట్రై చేసేవారండి. నేను వాళ్ళు వచ్చి కూర్చో చదివిస్తాను ఇది చెప్తాను అని అనగానే ఏడుపు మొదలెట్టేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్యలు తిట్టేసేవారు అనమాట. నీకు ఇది కూడా రాదా, నీకు అది కూడా రాదా అని తిడుతూ ఉండేవారండి. అబ్బా ఇప్పుడు వీళ్ళ చేత తిట్లు తినాలా అనేసి, మీరేం నన్ను చదివించక్కర్లేదు, నేను చదువుకోగలను అదా ఇదా అని చెప్పి ఏడు చేసేదాన్ని అనమాట. ఇంకా నా ఏడుపుకి భయపడి వాళ్ళు నన్ను చదువురా అని కూడా అనేవారు కాదండి. కానీ మా చిన్నన్నయ్య అయితే మాత్రము నాకు కెమిస్ట్రీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడో తెలుసండి. నేను ఇంటర్మీడియట్లో నాకు కెమిస్ట్రీ లేదు. డిగ్రీ ఆ టైంలో కెమిస్ట్రీ ఉంటే ఎప్పుడైనా వాడు ఇంటికి వచ్చినప్పుడు ఈ కెమిస్ట్రీలో ఈ లెసన్ తెలియట్లేదు రాదురా అంటే వాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడండి. మా చిన్న అన్నయ్య ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. వీడికన్నా పెద్ద పిల్లలకి కూడా ఈ ట్యూషన్లు చెప్పేవాడండి. మా చిన్నోడి దగ్గర ట్యూషన్స్ తీసుకుని చాలామంది వాళ్ళ సబ్జెక్ట్ని క్లియర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయితే నేనే వాడి దగ్గరికి వెళ్ళేదానికి తిట్టేవాడు. వాడు ఇది రాదా నీకు, ఇది ఇలాగా అది ఇలాగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మన బుర్రకు అర్థమయ్యేది కాదనమాట. నేను ఏడుస్తూ ఉండేదాన్ని. సో ఇంకా అందుకనేసి నాకు చదువు సరిగ్గా వబ్బలేదు. ఇంక ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట. నాకైతే మాత్రము ఓపిక్గా చెప్పాలండి. మా చిన్నోడికి ఏమో కోపం ఎక్కువ, అరుస్తూ ఉండేవాడు. ఇంకా నేనేమో వాళ్ళు తిడుతున్నారేమో అనేసి నేను ఇంకా ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. ఇలాగ ప్రశాంతంగా ఓపికగా 1కి 100 సార్లు చెప్తే నేను ఏదైనా చాలా బాగా నేర్చుకుంటాను. అంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడైతే కొంచెం బ్రెయిన్ మెచ్యూర్ అయింది కాబట్టి ఒక్కసారి చెప్తున్నా కూడా నాకు చాలా త్వరగా అర్థమవుతుంది. అయినా అది డివిజన్స్ అన్నది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు నేర్చుకోవాల్సింది. 31 ఇయర్స్ ఇప్పుడు నేను నేర్చుకుంటుంటే నాకు ఈజీగా అర్థం కాకపోతే కష్టమవుతుందా చెప్పండి. సో నాకు ఈజీగానే అర్థమవుతుంది. షాను ఏమి ఏడ్చేస్తుంది అనమాట. నువ్వన్నీ అర్థం చేసేసుకుంటున్నావు, నీకేం ఫాస్ట్గా వచ్చేస్తుంది, నేను త్వరగా చేసేస్తున్నావు, నాకెందుకు రావట్లేదు అంటుందండి. నేను షానుకు అదే చెప్పాను. షానమ్మ నువ్వు జస్ట్ ఇప్పుడు 8 ఇయర్స్ ఓల్డ్, నేనేమో 31 ఇయర్స్, నాకు నీకు డిఫరెన్స్ లేదా తల్లి? నేనైనా ఇప్పుడు నేర్చుకునేది నా కోసం కాదు, నాకు అర్థమైతే నేను మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయగలను, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని డౌట్లు వచ్చినా నీకు చెప్పగలుగుతాను కాబట్టి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అని అన్నాను. నిజానికి నాకు ఇవి నేర్చుకుంటున్నప్పుడు నేను ఈ సమ్ నేను చేయగలిగాను, ఈ డివిజన్ నేను చేయగలిగాను అన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి. టీచర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే జాయిన్ చేయొచ్చు. షానుమను కరాటే క్లాస్కి అయితే వెళ్తున్నారు. నాకైతే వంట పని ఉన్నదండి, అందుకనేసి నేను ఇంకా కరాటే క్లాస్కి అయితే వెళ్ళట్లేదు. అలాగే ఇంకొక కొరియర్ వస్తుంది ఇప్పుడు నాకు, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ అందరం వెళ్ళిపోతే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో అందుకు ఇప్పుడైతే మా ఆయన చిక్కుడుకాయలు కూర వండమన్నారండి. చిక్కుడుకాయలు శుభ్రం చేసేసి అది కూర అయితే వండేస్తాను. నేనైతే ఇక్కడ చిక్కుడుగాయలను అయితే శుభ్రం చేసుకుంటూ, యాస్ట్రిక్స్ అనేసి అశ్మిత గారు ఉంటారు కదండి, అగ్నిసాక్షిలో అత్తయ్య క్యారెక్టర్ చేశారు, తన వీడియోస్ అయితే చూస్తున్నాను. తను ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళారంట. ఎప్పటికొకప్పటికి మనం కూడా అలాగా వేరే దేశాన్ని కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్స్ చూసేంత స్థాయికి అయితే రాగలిగాం కదా, అలా దేవుడు మమ్మల్ని వేరే కంట్రీస్ చూసేలాగా కూడా బ్లెస్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఆవిడ స్విట్జర్లాండ్ అందాలను అయితే చూపిస్తుంటే నేనైతే అవి చూస్తున్నానండి. నేను యూట్యూబ్ చేస్తున్నాను, నేను వేరే వాళ్ళు వీడియోలు చూడను అని చాలామంది అనుకుంటారు. కానీ నేను మ్యాక్సిమం తెలుగులో ఎవరైతే పాపులర్గా ఉన్నారో క్రియేటర్స్ వాళ్ళందరి వ్లాగ్స్
వ్లాగ్స్ అందరి వీడియోస్ అయితే నేను చూస్తానండి. మేబీ మీరు ఎంతమందిని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఎలా చూస్తున్నారో నన్ను కూడా కలుపుకొని చూస్తున్నారు కదా, అలా నేను మీరు చూసే క్రియేటర్స్లో బోల్డ్ మంది క్రియేటర్స్ వీడియోస్ వ్లాగ్స్ అయితే చూస్తాను. అయితే పర్టికులర్గా కూర్చుని అక్కడ టైం పెట్టుకుని చూడలేనండి. ఇలా గిన్నెలు చేస్తునో ఇల్లు శుభ్రం చేస్తునో అలా చూస్తాను. ఈ మధ్య ఏ కూరలు నేను అద్భుతంగా ఎక్సలెంట్గా వండేస్తున్నానండి. చిక్కుడుకాయ కూర సూపర్ వండేసాను. స్టవ్ మీద అయితే అన్నం కూర పెట్టేశానండి. రేపు దోశలు వేద్దాము అనేసి మినపప్పు నానబెట్టాను, మినపప్పు బియ్యమును. సో ఇప్పుడు ఈ మినపప్పుకి పొట్టంతా తీసేసి మిక్సీ అయితే పెట్టేస్తాను దోశల పిండి. షాను మన వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చేసారండి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి. షాను మన వాళ్ళు జస్ట్ ఇప్పుడే వచ్చేసారండి కరాటేకి వెళ్ళి. చిక్కుడుకాయ కూర అయితే వండేసానండి. చాలా బాగా వచ్చింది. నేను గమనించింది ఏంటంటే చిక్కుడుకాయల్లోకి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకునే కన్నా చీరకల్లాగా కట్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇంకా వేడివేడిగా అన్నము కూర పెట్టుకుని భోజనం అయితే చేసేసాము. భోజనం చేసేసాక పిల్లలైతే ఒలింపియాడ్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ అవుతున్నారండి. నవంబర్ 10న పిల్లలిద్దరికీ హిందీ ఒలింపియాడ్ ఎగ్జామ్ అయితే ఉంది స్కూల్లోని. సో ఆ ఎగ్జామ్కి మా హస్బెండ్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఈ లోపల నేను మినపప్పు మొత్తాన్ని శుభ్రం చేసేసుకుని ఇంకా పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను అనమాట. ఇది రుబ్బుకుంటూ నేను యూట్యూబ్లో ఇంగ్లీష్ గురించి వీడియోలు అవి వింటున్నాను అనమాట. ఈ మధ్యలో అసలు మన బ్రెయిన్ ఏదైతే ఆలోచిస్తుందో యూట్యూబ్ కూడా అదే సజెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుందండి. నా యూట్యూబ్లో బ్రౌజ్ పేజ్ అంతా హోమ్ పేజ్ మొత్తం ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ నాకు ఎన్ని సజెక్ట్ చేస్తుందని వచ్చిన వీడియోస్ అన్నీ వాచ్ లెటర్లో పెట్టుకోవడము, ఇలా పని చేసుకుంటూ ఒక్కొక్క వీడియో వినడము అలా చేస్తున్నాను అనమాట. నాకైతే అసలు వినబుద్దే కాదండి ఇంగ్లీష్ వీడియోలు, కానీ ఇది ఒక అలవాటు కింద చేసుకోవాలి అనేసి బలవంతంగా అయినా వింటున్నాను. ఒక్కొక్క వీడియో 2-3 సార్లు వింటేనే ఆ పూర్తి మీనింగ్ అయితే అర్థమవుతుంది. ఆ 20 మినిట్స్ వీడియోలో ఏం చెప్పారు అన్నది ఒకసారి బ్యాక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి అలా వింటున్నాను అనమాట. ఇంకా నేను పప్పు అయితే రుబ్బేసుకున్నాక ఈ మిక్సీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ డిన్నర్ అవ్వగానే ఫస్ట్ గిన్నెలన్నిటినీ అయితే శుభ్రం చేస్తానండి. అవి అయిన తర్వాత అప్పుడు పప్పు రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను. ఇందక్కడ అన్నం వండుతుంటే గెంజి అంతా పొంగిపోయింది అనమాట. ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ అంతా మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. సో ఇంకా ఈ రోజైతే ఇలా జరిగింది. యాక్చువల్లీ వ్లాగ్ని నిన్నే పెట్టాలి సండే, అయితే సండేస్ అసలు ఎవరు చూడట్లేదు అనేసి నేను నిన్నైతే వ్లాగ్ ఏం పెట్టలేదు అనమాట. సో నేను ఇంకా మొన్న వ్లాగ్ ఒకటి లేట్గా పెట్టానండి. అది కూడా మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. నేను చాలా విషయాలు నా చిన్నప్పటి విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటూ వచ్చాను ఆ వీడియోలోని. గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని అయితే నీట్గా క్లీన్ చేసేసానండి. ఇంకా ఈ గ్యాస్ స్టవ్ ఇలా తడిగా వదిలేసాను అనుకో మచ్చల కింద పడిపోతుంది అనేసి దాన్ని అయితే ఒక క్లాత్తో నీట్గా అయితే క్లీన్ చేసేసాను. సో ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. కాసేపు అయితే మా హస్బెండ్తో అలా కూర్చుని మాట్లాడేసి ఇంకా మేము కరెక్ట్గా 10 o'clock కల్లా పడుకున్నాము. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.